నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగం చేసే మహిళలు సమాజంలో పెరిగిపోతున్నారు. మహిళా విద్యకు పెరిగిన ప్రాధాన్యత వల్ల మహిళలు తమ జీవనశైలి మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చదువులు, ఉద్యోగాల కోసం సొంత ఊరిని, కన్నవారిని విడిచి ఒంటరిగా వసతి గృహాల్లో ఉండాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కాలేజ్ అమ్మాయిలు, ఉద్యోగ మహిళల కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్ సంస్కృతి విస్తరిస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాల్లోనూ మహిళా వసతి గృహాలు పెరిగిపోతున్నాయి. అయితే వసతి గృహాల్లో ఉండే అమ్మాయిలు ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవి తెలుసుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్తే, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు, నిన్నటి ఎపిసోడ్లో ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తో డిజైనర్ బ్లౌజ్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. అలాగే ఈ ఎపిసోడ్లో ఎలా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేర్పించడానికి మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ బిందు గారు ఉన్నారు. మరి అది ఎలాగో తెలుసుకుందామా? నమస్తే బిందు గారు. నమస్తే మేఘ్నా, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో పోయిన ఎపిసోడ్లో ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తో డిజైనర్ బ్లౌజ్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో మాకు నేర్పించారు. సో అలాగే ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో మా సకలకు నేర్పిస్తారా? డెఫినెట్ గా మేఘ్నా. ఇప్పుడు చూసినట్టయితే ఇది బ్యాక్ పార్ట్ మేఘనా. సో ఈ బ్యాక్ పార్ట్ లో మనం నెక్ మార్క్ చేసుకున్నాము, ఆర్మోల్ మార్క్ చేసుకున్నాము, ఓవరాల్ గా చెస్ట్ కూడా మనం యాజ్ పర్ మెజర్మెంట్స్ మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నాము. సో షోల్డర్ నుంచి నెక్ పార్ట్ వరకు మొత్తం మెజర్మెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి బ్యాక్ పార్ట్ కి. ఓకే ఓకే. సో మనం ఏంటి అని అంటే దీనికి కొంచెం మార్జిన్ వదిలేస్తూ, మనకి స్టిచ్చింగ్ లో కొంచెం మార్జిన్ వదిలేసుకోవాలి కదా, అది వదిలేస్తూ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మోల్ ప్లస్ మళ్ళీ చెస్ట్ పార్ట్ అంతా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఫైన్. సో ఇది జస్ట్ మనము ఓన్లీ షోల్డర్, ఆర్మోల్ అండ్ చెస్ట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చేసుకున్నాము. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు రిమైనింగ్ వచ్చేసి నెక్ పార్ట్. మనం ఏదైతే బ్యాక్ నెక్ పెట్టుకున్నామో అండ్ బ్యాక్ నెక్ మనం ఎలా కావాలి అంటే అలా కట్ చేసుకోవచ్చు. మనం స్క్వేర్ లో పెట్టుకోవచ్చు, రౌండ్ లో పెట్టుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇంకేదన్నా సింపుల్ డిజైన్ పాట్ నెక్స్ లో ఎట్లా అంటే అట్లా మనం మార్కింగ్ పెట్టేసేసుకొని కట్ చేసుకోవచ్చు. ఫైన్ ఫైన్. సో బిందు గారు, బ్యాక్ పార్ట్ అంటే బ్లౌజ్ కి సంబంధించిన బ్యాక్ పార్ట్ అంతా కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నారు. అవును, ఏదైతే మనం ప్రిన్సెస్ కట్ లో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాము, దాన్ని యాజ్ యూజువల్ గా మళ్ళీ షోల్డర్ పార్ట్ నుంచి ఆర్మోల్ అది కట్ చేసుకొని ప్రిన్సెస్ కట్ సింగిల్ ప్యానెల్ కట్ చేస్తున్నాము. సింగిల్ ప్యానెల్ కట్ చేస్తున్నాము. ఇది మనం షోల్డర్ పార్ట్ నుంచి ఆర్మోల్ కట్ చేస్తూ సింగిల్ ప్యానల్ ప్రిన్సెస్ కట్ లో కట్ చేసాము. అండ్ దీంట్లో వచ్చేసేసి ఫ్రంట్ నెక్ కూడా మనం ఇది మార్కింగ్ చేసుకున్నాము. ఫ్రంట్ నెక్ 8 పెట్టుకొని మార్క్ చేసుకున్నాం. సో ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటే మనకి ఇది ఫ్రంట్ ప్యానల్ లో కూడా అయిపోయినట్టు. సో ఇది ప్యానెల్ లో ఫస్ట్ పార్ట్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. అవునండి. ఇది మీరు కనుక చూస్తే ఇది కంప్లీట్ ఫ్రంట్ పార్ట్ కిందకి వస్తుంది అనమాట. దాంట్లో ఇది ఒక సింగిల్ ప్యానెల్ మనం కట్ చేసుకున్నాము. దీనికి యాడ్ అయ్యే ఇంకో ప్యానెల్ ని ఇప్పుడు కట్ చేస్తాము. ఫైన్. ఓకే. సో బిందు గారు, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం. సో బ్యాలెన్స్ ఓన్లీ హ్యాండ్స్ ఉన్నట్లున్నాయి కదా? అవును మేఘ్నా. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసేస్తే బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ ఫినిష్ అయిపోతుంది. సో మనం అప్పుడు హ్యాండ్స్ 4.5 తీసుకొని అండ్ మార్జిన్స్ పెట్టేసుకొని మొత్తము ఆర్మల్ లెంత్ ఎవ్రీథింగ్ రౌండ్ అప్ అంతా చూసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని కట్ చేసుకుందాము. సో
సో బిందు గారు కటింగ్ పార్ట్ వరకు కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇంకా స్టిచ్చింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది కదండి? అవును అవును. అదే మనం చక్కగా మార్కింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము అండ్ కటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎట్లా చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లైనింగ్ మనం ఆల్రెడీ కట్ చేసుకొని స్క్వేర్ నెక్ లో కట్ చేసుకొని పెట్టుకున్నాము. మెయిన్ క్లాత్ కూడా దీని ప్రకారంగానే కట్ చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా. ఓకే. సో ఇవి రెండు ఇట్లా అటాచ్ చేస్తూ మనం మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా అంటే అటాచ్ చేస్తున్నాం మనం, లైనింగ్ మెయిన్ క్లాత్ కి అటాచ్ చేస్తున్నాం. సో ఇదంతా మనకి ఏంటి అని అంటే బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది మనకి. ఎట్లా అంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. నెట్ క్లాత్ కావచ్చు, ప్యాటర్న్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు. అవును. ఇది నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని డిజైన్స్ లో ఏ స్టైల్స్ లో కుట్టుకోవచ్చు అనేది నేను మీకు అది కూడా చూపిస్తాను. ఓకే. బ్యాక్ పార్ట్ ఇది లైనింగ్ అటాచ్ చేసుకున్నాం. ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రంట్ సేమ్ అట్లాగే మనం ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నామో అదే లైనింగ్ పైన మళ్ళీ మనం అటాచ్ చేసేసుకుందాం. సో ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అవ్వాల్సింది. అండ్ ప్లస్ హ్యాండ్స్ కూడా ఇమిడియట్ గా అటాచ్ చేసేసుకుందాం. సో ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్ని అటాచ్ చేసేసుకుంటే మనకు ఒక రఫ్ ఫిగర్ వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం బ్లౌజ్ వేరు కాంబినేషన్స్ పెట్టుకొని మనం డిజైనర్ బ్లౌజ్ లాగా చేసుకోవచ్చు. సో ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కంప్లీట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది? కంప్లీట్ గా కాదు, ఒక 50% కంప్లీట్. అవును. ఫైన్ సార్. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది మేఘ్నా. అండ్ ఫ్రంట్ లో కూడా 2 ప్యానల్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఫ్రంట్ ఇది ఏంటి అంటే జాయింట్ హుక్స్ జాయింట్ చేసే ఫ్రంట్ ఓపెన్ లో పెట్టుకున్నాం అనమాట. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ప్లస్ హ్యాండ్. ఓకే. సో మొత్తం అటాచ్ అయిపోయాయి. మనం ఇప్పుడు డిజైన్ ని బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి క్లాత్స్ బ్లాక్ బేస్ మీద మనకు అదర్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తో కానివ్వండి, నెట్ క్లాత్ మీద ఇప్పుడు వర్క్స్ చూస్తున్నాం మనము. అండ్ ఇట్లాంటివి ఎన్నో రకాలు మనకు మార్కెట్ లో దొరుకుతా ఉంటాయి. ఇది కలిపి మిక్స్ అండ్ మ్యాచ్ లో పెట్టవచ్చు. అట్లా డిఫరెంట్ డిజైన్స్ మనము మన క్రియేటివిటీని బట్టి మనము అదర్ క్లాత్స్ ని యూజ్ చేసుకుంటూ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ సారీ కలర్ కాంబినేషన్స్ బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అవును. ఓకే. నేను మీకు చిన్న డిజైన్ కూడా చూపిస్తాను. సరే. ఇప్పుడు చూడొచ్చు మేఘ్నా, మీరు మనం డిఫరెంట్ క్లాత్ తో ఆ స్క్వేర్ లో మనం నెట్ పెట్టాము అంటే ట్రెండీగా కనిపిస్తుంది బ్లౌజ్. సో కాంబినేషన్ కూడా ఎట్లా అంటే మనకి ఏదైనా శారీని బట్టి కాంబినేషన్, లేకపోతే బ్లాక్ అండ్ పింక్ ఇస్ రెగ్యులర్ కాంబినేషన్. అండ్ బ్రైట్ కలర్స్ కూడా చాలా బాగుంటుంది. అవును. సో మనం ఏం చేసాము, ఈ నెట్ ని మధ్య పార్ట్ లో తీసుకొని దానికి చిన్నగా పైపింగ్ అట్లా యాడ్ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట. స్లీవ్స్ కూడా ఇప్పుడు లాంగ్ లెంత్ లో తీసుకుంటే లాంగ్ లెంత్, లేదు అంటే షార్ట్ లెంత్ లో నెట్ స్లీవ్స్ తీసుకొని కుట్టేసుకోవడం అన్నమాట. సో ఇది ఓవరాల్ గా మనకి మొత్తం బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లాగా రెడీ అయిపోయింది. ఓకే, ఫైన్. చాలా బాగుంది. బిందు గారు, ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ కట్ ఎలా చేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ పార్ట్ కానీ, అండ్ ఈ బ్లౌజ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో మా సకలకు ఎన్నో విషయాలు తెలియజేశారు ఈరోజు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేఘ్నా. గురుకుల్లో చదువుకున్న అమ్మాయిలకు వసతి గృహాల్లో ఉండటం పెద్ద కష్టం కాదు. కానీ హాస్టల్లో ఉండటం అలవాటు లేని వారికి, కొత్త వాళ్లకు మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా అమ్మా నాన్నలు, అన్నా చెల్లెలు, ఇతర బంధువుల మధ్య పెరిగిన వారికి హాస్టల్ జీవితం ఇబ్బందిగానే ఉంటుంది. అయితే అదే హాస్టల్ కొంతమందికి కొత్తగా ఉండొచ్చు. కొంతమంది ఇంటి మీద బెంగపడేవారు ఉంటారు. ఎలాంటి వారికైనా కొన్ని రోజులు అలవాటైతే హాస్టల్ జీవితం బాగానే ఉంటుంది. చదువు కోసం, ఉద్యోగాల కోసం వసతి గృహాల్లో ఉండటం తప్పనిసరైన అమ్మాయిలు కొన్ని అలవాట్లు చేసుకుంటే హాస్టల్లోనూ సౌకర్యంగా ఉండవచ్చంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారు? ఓకే. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు బనిత. నా వయసు 25 సంవత్సరాలు. నేను హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. నేను మా కజిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా వివాహం చేసుకున్నాం. మాకు 3 years పాప కూడా ఉంది. పెళ్లైన సంవత్సరం నుంచే మాకు కలహాలు రావటం. దీనికి ముఖ్య కారణం తను వేరే అమ్మాయితో పరిచయం పెంచుకోవటం. నిలదీయగా తను ఆ ప్రవర్తనను సమర్థించుకుంటున్నాడు. మాకు తగువులైనప్పుడల్లా ఆ అమ్మాయి దగ్గరే ఉంటున్నాడు. నాకు మంచి ఉద్యోగం ఉండటం వల్ల నేను అతని మీద ఆర్థికంగా ఆధారపడి లేను. కానీ మా కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. ఉద్యోగ కారణంగా మా పాపను మా అమ్మ దగ్గర వదిలి వేరే సిటీలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతం మేము విడిపోయి జీవిస్తున్నాం. కానీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. నేను వేరేగా ఉండటం వల్ల అతనికి కూడా కంఫర్టబుల్గానే ఉంది. కానీ ఎన్నాళ్ళిలా ఏం చేస్తే మా కుటుంబం మళ్ళీ నిలబడుతుంది అని అడుగుతున్నారు మేడం. వనిత గారు, మీ లెటర్లో మీరు మీ సమస్య గురించి రాశారు, ఎస్పెషల్లీ మీ భర్తతో మీకున్నటువంటి ప్రాబ్లం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ అమ్మాయి వయసు 3 years మాత్రమే. అండ్ మీరు అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంకా ఇప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులకి మీ మధ్య జరుగుతున్నటువంటి విషయాలేమీ తెలియట్లేదు అని కూడా రాశారు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువగా లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇంత చిన్న వయసులోని ఇంపల్సివ్ డెసిషన్స్ ఎక్కువ అంటే తొందరపాటు నిర్ణయాలు, అంటే దీని కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి. యూజువల్లీ ఏంటంటే చిన్న వయసులోని కొన్ని సిమిలారిటీసో లేకపోతే అభిప్రాయాలు కొన్ని కలిసాయనో అంటే స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ అట్రాక్షన్లో ఏంటంటే ఆ నిర్ణయము, దాని తర్వాత వెంటనే పాప పుట్టడము. ఈ బాధ్యతను తీసుకున్నటువంటి అంటే ఒకటి ఫస్ట్ మీకు ఇద్దరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మ్యారేజ్ అంటే జస్ట్ ఒక పిల్లలు కనేయడమో లేకపోతే ఆర్థికంగా ఇన్వెస్ట్ చేసేయడమో లేకపోతే ఎవరి లైఫ్ వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు అని అనుకునే పరిస్థితులు ఉంటే మాత్రం లోన్లీ అయిపోతారు. మీరే కాదు, మీ పిల్లలు కూడా. ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే కుటుంబం అనేది ఏర్పాటు చేయాలి అంటే దానికంటూ కొంత విలువలు బాధ్యతలు అనేవి ఉంటాయి, ఇద్దరికీ కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే తను ఒక కైండ్ ఆఫ్ బాండ్ ఇమోషనల్లీ అంటే ఆ కాన్వర్జేషన్స్ కానీ ఎక్కువగా సమయం గడపడం అనేది మానసికంగా వేరే వ్యక్తికి అయినా దగ్గర అవుతున్నారు, మీకు దూరం అవుతున్నారు అని ఒకటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే కన్ఫ్రంటేషన్, ఇప్పుడు మీరు ఇంకోటి కూడా రాశారు పాయింట్ ఏంటంటే నేను ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, అతని మీద ఆధారపడలేదు కాబట్టి నాకు అంత డిఫరెన్స్ అనిపించట్లేదు. సో ఇలాంటి యాటిట్యూడ్తోని ఏ మ్యారేజ్ కూడా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఇతను వదిలేయడం కాదు, నెక్స్ట్ టైం కూడా వేరే రిలేషన్షిప్లో వెళ్ళినా కూడా అంటే ఒక కుటుంబం అనేది మీరు నిలబెట్టుకోవాలి అంటే ఈ యాటిట్యూడ్ అనేది ప్రయారిటీ కాకూడదు. కుటుంబం అంటే ఏంటి, విలువలు ఏంటి, బాధ్యతలు ఏంటి, నెక్స్ట్ అంటే నిజంగా కూడా పటిష్టంగా ఉండి పిల్లల్ని బాగా పెంచి విలువలు మిడింపు చేసి వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక మంచి కుటుంబ వాతావరణం ఇవ్వాలి అంటే ఇలాంటి యాటిట్యూడ్స్ డెఫినెట్లీ వర్కౌట్. ఈరోజు కాకపోయినా రేపైనా మీ పాపకి తెలుస్తుంది 1 yearలోని 2 yearsలోని ఏంటిది. మీరు ఇమోషనల్లీ డిస్టెంట్ అయిపోయినప్పుడల్లా కూడా అమ్మ నాన్న వేరు అనేది, ఎందుకంటే చాలా దూరం ఉండి కూడా ఒక ఇమోషనల్ బాండింగ్ అనేది పేరెంట్స్లో ఉంటుంది. సో ఆ ప్రేమగా మాట్లాడకపోవడము, వ్యవహరించకపోవడం పిల్లలు గమనించినప్పుడు ఏంటంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరిని కూడా లెక్క చేయకపోవడము, వాల్యూస్ ఇవ్వకపోవడము, రిలేషన్షిప్స్కి గౌరవం ఇవ్వలేకపోవడం అనేటువంటి వాటి. ఎందుకంటే మీరు ఎవరిని గౌరవము పిల్లలు కూడా అదే నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. జనరల్గా ఇలాంటి సమస్యల్లో విడిపోవడం చాలా ఈజీ మేడం. బట్ విడిపోకుండా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకొని మళ్ళీ కుటుంబంలాగా నిలబడే అవకాశం ఏమైనా ఉంటుందా? విడిపోతే ఒకవేళ పాప భవిష్యత్తుకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? విడిపోవడం అనేది చాలా ఈజీ విషయం. కాకపోతే ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇద్దరూ కూడా ఏంటంటే, సపోజ్ మనం ఎవరు బయట స్ట్రేంజర్స్ కలిసినా ఎవరైనా కూడా ఏంటంటే ప్రొజెక్టెడ్ బిహేవియర్ ఉంటుంది, బెస్ట్ ఆఫ్ అవర్ బిహేవియరే చూపిస్తాం. సో పరిచయమైనటువంటి అందరికీ కూడా
వాళ్ళందరూ మన గురించి మంచిగా మాట్లాడాలి అనే అనుకుంటాం. కానీ 24 hours 365 days నివసించేటప్పుడు ఏంటంటే వాళ్ళ పాజిటివ్ నెగిటివ్స్ అనేవి రెండు కనపడతాయి. ఎందుకంటే పరిస్థితులు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి సిచ్యువేషన్స్. నేను ఒక గంట డిన్నర్కో లంచ్కో వెళ్తున్నాను అంటే నాకు తెలుసు ఆ గంట నేను ఏ వచ్చినా కూడా ఐ షుడ్ బి బెస్ట్ అని. సో మన రియల్ ఇమోషన్స్ని థాట్స్ని పక్కన పెట్టి అంటే ఒక కైండ్ ఆఫ్ మెంటల్ ప్రిపరేషన్తో వెళ్తాం. సో అలానే జీవితాంతం ఒక వ్యక్తితో జీవించాలి అంటే అట్లీస్ట్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. భేదాభిప్రాయాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. విడిపోవడానికి బలమైన కారణాలు ఏంటంటే అదే ఒక వ్యసనపరుడు, దానివల్ల కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేసేస్తున్నారు, లేకపోతే ఒక సాడిస్టిక్ బిహేవియర్ ఉంది, మానసిక సమస్య ఉంది, దానివల్ల ప్రమాదకరంగా ఉంది అంటే అలాంటివి బలమైన కారణం. ఎందుకంటే దానిలో ఏ మంచి జరిగే విషయం లేదు. సో అవన్నీ విలువలు లేనప్పుడు ఏంటంటే చైల్డ్ ఇమోషనల్లీ కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ వెలితితోనే పెరుగుతారు. అండ్ కుటుంబం సపోర్ట్ లేనప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ ఎంప్టీనెస్ ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ అయితే మాత్రం మా ఆపోజిట్ జెండర్ని ట్రస్ట్ చేయరు. సో డెఫినెట్లీ ఫ్యూచర్లోని మీ అమ్మాయికి ప్రమాదకరమైనది ఏంటంటే ఎక్స్టర్నల్లీ బాగానే ఉంటారు కానీ ఇంటర్నల్లీ చాలా లోపాలు అనేవి ఉంటాయి. మేబీ సంపాదించవచ్చు, చదువుకోవచ్చు, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ సొసైటీలో వాళ్ళు ఒక హార్మోనియస్ ఇండివిజువల్గా నిలబడే పరిస్థితి అనేది చాలా అంటే లయబిలిటీ అవుతుంది వాళ్ళకి, అది లోపంగానే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ముందుగా చేయాల్సింది మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా జరుగుతున్న విషయం చెప్పడం, అందరూ కూర్చొని మాట్లాడుకోవడం. సపోజ్ మీ క్లాషెస్ మీరంటూ ఒక న్యూట్రల్ స్టేజ్కి రానప్పుడు మీరు రిలేషన్షిప్ థెరపిస్ట్ ఉంటారు, ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ సహాయం తీసుకోండి, ఆలోచించండి, మెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరేంటంటే ఫస్ట్ ప్యాచప్ ట్రయల్స్ అనేది వేయాలి. సో రీజనబుల్ బిహేవియర్ ఇద్దరు వైపు నుండి కూడా ఏ విధంగా మనం యునైట్ అవ్వాలి అని ఆలోచిస్తే సమస్యకి పరిష్కారం ఉంటుంది. సపోజ్ ఆయన డెఫినెట్లీ అది కరెక్ట్ బిహేవియర్ కాదు తను వేరే అమ్మాయి దగ్గర వెళ్ళడం అనేది, సో దాన్ని ఖండించాల్సినటువంటి విషయమే. కాకపోతే కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే వైపు నుంచి ఖండిస్తే తను మారే అవకాశం అనేది ఉంటుంది. సో అలాంటి ఇదే కొనసాగితే మీరు ఫైనల్ కాల్ మీరు ఆలోచన చేసుకోవచ్చు. వనిత గారి సమస్యకు చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాల్టి మాటే మంత్రం కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేడు మహిళా భద్రత అన్నిటికన్నా ముఖ్యమైన అంశంగా మారిపోయింది. స్కూల్, కాలేజ్, ఉద్యోగ స్థలం ఎక్కడా మహిళలకు భద్రత లేకుండా పోయింది. కానీ అనివార్య పరిస్థితుల్లో చాలా మంది మహిళలు వసతి గృహాల్లో ఉండాల్సొస్తుంది. చదువు కోసం, ఉద్యోగం కోసం చాలా మంది మహిళలకు తప్పటం లేదు. అయితే వసతి గృహాల ఎంపికలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్టల్ ఉన్న ప్రాంతం, గదిలో ఎంతమంది ఉంటున్నారు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అలాగే ఇంటర్నెట్, జిమ్, బ్యూటీ పార్లర్ లాంటి అదనపు సౌకర్యాల గురించి వాకప్ చేయాలి. ముఖ్యంగా భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకోవాలి. సరే, ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. ముందుగా స్వప్న గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? నాగోల్ అండి. ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఈ రోజు గోర్చిక్కుడు రైస్. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. రైస్, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు గుజ్జు, గోర్చిక్కుడు, మసాలా, ఆయిల్, పోపు దినుసులు. స్వప్న గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? పొయ్యి వెలిగించుకొని బండి పెట్టుకుందాం. ఓకే. ఓకే, బాండి పెట్టేశాను. అది కొంచెం హీట్ ఎక్కగానే ఫస్ట్ చింతపండు గుజ్జు పోసుకుందాం. చింతపండు గుజ్జు అంటే ఇది పుల్ల పుల్లగా ఉంటుందా? మనకు పుల్ల పుల్లగా ఉంటుంది, కొంచెం ఘాటు కూడా ఉంటుంది. అంటే పౌడర్ మిక్స్ చేస్తాం, మసాలా పౌడర్, సో దానివల్ల ఘాటు వస్తుంది కొంచెం. సో చింతపండు గుజ్జు వేసాము ఇందులో. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఉడకబెట్టింది గోర్చిక్కుడు వేయాలండి.
ఓకే, అంటే సాల్ట్ వేసి ఉడికించారా దీన్ని? కొద్దిగా సాల్ట్, ఎక్కువ ఏం వేయలేదు. ఓకే, సో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్న గోరుచిక్కుడు ఇవి కూడా ఇప్పుడు వేసేయాలా? ఇవి ఇప్పుడు కొంచెం వేడెక్కిన తర్వాత వేసేద్దాం. ఓకే ఓకే, గోరుచిక్కుడు వేసేస్తున్నాను. వేసే ఆయిల్ వాడమా ఇంకా? ఆయిల్ ఇప్పుడు ఏం లేదు, ఇందులో ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, ఓన్లీ పోసుకే పడుతుంది. ఇప్పుడు పౌడర్ వేసుకుందామండి, మసాలా పౌడర్. ఓకే, దీంట్లో ఏమేమి వేసారు ఈ మసాలాలు? దీంట్లో ధనియాలు, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర. ఓ ఇన్నేసారా? అన్ని అంటే వితౌట్ ఆయిల్ కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఆ పౌడర్ వేస్తున్నారా? ఇందులో కొంచెం పౌడర్. దీన్ని చూస్తుంటే రైస్ లో తింటారు కదా కారపొడి వేసుకొని, అది గుర్తొస్తుంది. కొంచెం స్మెల్ అలాగా వస్తుంది. ఓకే, పౌడర్ కూడా వేసుకున్నాము. పౌడర్ మళ్ళీ కూడా అవసరం. తర్వాత రైస్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ రైస్ కి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే, సో మనకు రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా పౌడర్ కలుపుకుందాం ఇందులో మనం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు బాగా ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది. సో ఇది పక్కన పెట్టేసుకొని దీనికి పోస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో తాలింపు పెట్టుకోవడం. ఇది ఇటు సైడ్ పెట్టేద్దామా మరి? ఓకే, ఇంకొక ప్యాన్ కావాలి కదా మీకు? ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం ఇందులో. ఓకే, సో అంటే ఇప్పుడు సపరేట్ గా తాలింపు వేసుకోవాలి. సాధారణంగా అయితే ఫ్రైడ్ రైస్ లో అవేవైతే ముందే తాలింపులో వేసేసి ఉల్లిపాయ అవి వేస్తుంటారు. సో ఇక్కడ మనకు మొత్తము హీరో ఏంటంటే పొడి, ఆ పొడితోనే మొత్తం అయిపోయింది. ఇది ఫస్ట్ మిక్స్ అయితే పోపు మంచిగా పడుతుందని. ఓకే, పోస్ట్ లోనే వేసేస్తే ఉండలు కట్టేస్తుంది పౌడర్ అంతా, అందుకని ఫస్ట్ దానికి మిక్స్ చేయాలి. ఓకే, సో బాండి హీట్ ఎక్కింది కదా, ఆయిల్ పోసుకుందాం అందులో. పోసుకి స్వప్న గారు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, పోసు వేసేసుకుందాం. ఓకే, ఇందులోనే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుందాం. కరివేపాకు వేసేసుకుందాం. నెక్స్ట్ ఇది అందులోకి షిఫ్ట్ అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేయాలి? ఆఫ్ చేస్తాం. సో దాన్ని ఇందులోకి షిఫ్ట్ చేస్తారా? ఇక్కడ పెడతాను. ఈ పోస్ట్ని ఇందులో కలుపుతాను. ఇది రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రెడీ. ఓకే, ఇదిగోండి ప్లేట్. గోరుచిక్కుడు రైస్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందా. తప్పకుండా. స్వప్న గారు తయారు చేసిన గోరుచిక్కుడు రైస్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. గోరుచిక్కుడు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడు, రైస్, పచ్చిమిర్చి, చింతపండు రసం, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, పట్ట, ఎండుమిర్చి, అన్నింటినీ ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పొడి, ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు, ఉప్పు. గోరుచిక్కుడు రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి
అందులో చింతపండు గుజ్జు, ఉడికించిన గోరుచిక్కుడు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు వీటన్నిటిని కాస్త వేయించి గ్రైండ్ చేసుకున్న పొడి, ఆ పొడిని కూడా దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా వేసుకుని బాగా కలిపి కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి కలుపుకొని మరికొంచెం పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరోసారి స్టవ్ వెలిగించి చిన్న బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఆ తర్వాత తయారు చేసిన ఈ తాలింపుని గోరుచిక్కుడు రైస్ లో వేసి కలిపితే ఎంతో రుచికరమైన గోరుచిక్కుడు రైస్ రెడీ. గోరుచిక్కుడు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. స్వప్న గారు చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నిజంగా అంటే మనం రకరకాల పులిహోరలు అవి తింటుంటాం కదా రైసెస్, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL ఏస్ట్రో నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. స్వప్న గారు తయారు చేసిన గోరుచిక్కుడు రైస్ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 04023556540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వసతి గృహం గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాకే అందులో చేరాలి. వసతి గృహం ఎంపిక విషయంలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇంట్లో అయితే మనకు నచ్చినట్టు ఉండే అవకాశం ఉంటుంది. కానీ వసతి గృహాల్లో నలుగురితో కలిసి ఉండాలి. నలుగురు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. సాధ్యమైనంత వరకు అందరితో ఆత్మీయంగా మెలగటం చేయాలి. తోటివారి వల్ల ఇబ్బంది కలిగితే హాస్టల్ నిర్వాహకులకు నేరుగా ఫిర్యాదు చేయకుండా ముందు వారితో స్నేహపూర్వకంగా చెప్పాలి. ఫోన్లో పెద్దగా మాట్లాడటం లాంటివి చేయకూడదు. వ్యక్తిత్వానికి ఇబ్బంది లేకుండా వారితో సర్దుకుపోయే మనస్తత్వం అలవాటు చేసుకోవాలి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. నిరుపయోగమైన వస్తువులతో అందమైన వస్తువుల తయారీ కార్యక్రమం మన చూడండి చేయండి. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సీతా గుప్తా గారు. సీతా గుప్తా గారు ఈ రోజు మనకు క్రేప్ పేపర్ ని యూజ్ చేస్తూ అందంగా బోగన్విల్లా ఫ్లవర్స్ తయారు చేసి చూపిస్తామంటున్నారు. మరి ఆవిడని పరిచయం చేసుకుని మనము నేర్చుకుందాం. నమస్తే అండి. నమస్తే లహరిక. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఓకే, ఈ రోజు క్రేప్ పేపర్ ని యూజ్ చేస్తూ చక్కగా బోగన్విల్లా ఫ్లవర్స్ నేర్పిస్తామన్నారు. ఓకే, మాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది నేర్చుకోవాలని. ముందుగా దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేస్తారా? ఓకే. డ్రై స్టెమ్, గ్లూ, కలర్ టేప్, సీజర్, ఆర్టిఫిషియల్ బర్డ్స్, క్రేప్ పేపర్, కలర్ ది. ఓకే, చాలా తక్కువ ఐటమ్స్ మనకు కనిపిస్తున్నాయి, కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా అందంగా ఉంటాయి. చాలా చాలా అవును. ఫస్ట్ మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం ఫస్ట్ డ్రై స్టెమ్ తీసుకోవాలి. డ్రై స్టెమ్ కి గ్లూ అప్లై చేయాలి. ఓకే, ఈ స్టెమ్ అనేది మనకి ఎంత పెద్దగా ఉన్నా పర్వాలేదు, ఎంత పెద్దగా ఉన్నా తీసుకోవచ్చు. ఓకే. అప్లై చేసినాక మనకి స్టెమ్ ఏ కలర్ లో ఉంటుంది? గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా. గ్రీన్ కలర్ క్రేప్ పేపర్ తీసుకోవాలి. ఓకే. గ్రీన్ కలర్ అంటే మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవాలి లహరిక. ఓకే, అంటే ఈ స్టెమ్ ని మొత్తంగా మనం గ్రీన్ కలర్ తో కవర్ చేస్తున్నాం. ఓకే, ఎలా అంటే అచ్చా, ఇలా రౌండ్ చేసుకుంటూ పై వరకు వెళ్ళిపోవాలి. అంటే గ్రీన్ టేప్ తో కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు, అది డార్క్ కలర్ ఉంటది కదా. ఓహో, ఈ బోగన్విల్లా ఫ్లవర్స్ అనేది చాలా గ్రీన్. ఓకే, న్యాచురాలిటీకి దగ్గరగా ఉన్నట్టు మీరు తయారు చేస్తున్నారు. ఉండాలి కదా. ఓకే ఓకే, ఇట్లా మనము మొత్తం ఇట్లా ఫిల్అప్ చేసుకోవాలి. ఎక్కడ నేర్చుకున్నారండి? ఎలా ఇది నేను ట్రై చేశాను రియల్ గా. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనము స్టెమ్ రెడీ అయిపోయింది కదా, ఫ్లవర్ రెడీ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్లవర్ కి పింక్ కలర్ తీసుకోవాలి. అవును, సేమ్ కలర్ మనకి బోగన్విల్లా ఫ్లవర్స్ కూడా పింక్ లో ఉంటాయి. పింక్ కలర్ లో ఉంటాయి, అంటే వైట్ ఉంటాయి, పింక్ ఉంటాయి, ఆరెంజ్. అవి లోపల ఫ్లవర్ లోపల మాత్రం వైట్ ఉంటది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫ్లవర్స్ రెడీ చేస్తాం. రెక్టాంగిల్ షేప్ లో పేపర్ కట్ చేసుకుందాం. ఓకే, ఫ్లవర్ కు మాత్రం ఈ కటింగ్ అనేది ఇంపార్టెంట్. రెక్టాంగిల్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం 2 పేపర్స్ తీసుకుందాం.
దీని ఫ్లవర్ రావాలి కదా, ఇట్లా మనకి బంచ్ లాగా రావాలి కదా ఫ్లవర్. దీనికి ఇట్లా ఫ్రంట్ ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఫోల్డ్ చేస్తున్నారు. ఒకటి ఫ్రంట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎండింగ్ వరకేనా? ఎండింగ్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందు ఆ ఫ్లవర్ చూడంగానే మనకి ఎలా వస్తుంది అనే థాట్ కూడా రావడం చాలా కష్టం. ఇప్పుడు మనం దీన్ని హాఫ్కు ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్కు ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి బంచ్ టైప్ లాగా వస్తుంది అనమాట. ఇట్లా ఇట్లా ఇలా. ఓకే, ఇప్పుడు మనకి బోగన్విల్లా ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, రైట్. మరి ఎక్కువగా కాకుండా మరి తక్కువగా కాకుండా మనకి అందులో కనిపిస్తాయి. ఓకే, ఇలా ఉంటది కదా. అవును, మనకి ఒకవేళ అడ్జస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. దీనికి మనకి ఆర్టిఫిషియల్ బర్డ్స్ దొరుకుతాయి లహరిక. ఓకే, దీన్ని మళ్ళీ మధ్యలో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఎలా ఉంటుందంటే ఇది పిప్పుడే అంటారు కదా ఫ్లవర్, అలా వస్తుంది అనమాట. ఓకే, దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టెమ్ ఉంది కదా, డ్రై స్టెమ్ కి ఇప్పుడు ఈ కలర్ టేప్ ఉంది కదా, ఈ కలర్ టేప్ కి గ్లూ అప్లై చేయాలి. మనకు కావాల్సినంత కట్ చేసుకోవాలి. ఓకే, గ్లూ అప్లై చేసుకోవాలి. నిజంగా మనకి రియల్ ఫ్లవర్ లాగానే అనిపిస్తుంది. ఫోల్డింగ్ అనేది బాగా అంటే సేమ్ న్యాచురల్ కి దగ్గరగా ఉన్నట్టుగా మీరు ట్రై చేశారు. ఇప్పుడు మనం దీనికి క్లోజ్ చేసి టచ్ చేసేయాలన్నమాట. ఓకే, ఇది చూసిన వాళ్ళైతే రియల్ బోగన్విల్లా అని అనుకుంటారు. తెలుగులో దీన్ని కాగితం ఫ్లవర్స్ అని అంటారు. ఊర్లో పక్కన మనకి బాగా చాలా అట్రాక్షన్ గా ఉంటాయి అన్నమాట. దీన్ని ఇలా మనము స్టిచ్ చేసుకుని టేప్ చుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఫ్లవర్ రెడీ అయిపోయింది కదా. ఈ ఫ్లవర్స్ కి చెట్టు అంతా ఫ్లవర్స్ ఉంటాయి, ప్లస్ లీవ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం లీవ్స్ అటాచ్ చేద్దాం. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ తీసుకోవాలి. గ్రీన్ కలర్ ఎలా అంటే లీవ్ షేప్ లో కట్ చేసుకోవాలి లహరిక. ఎలా అంటే ఇట్లా ఇలా జిగ్జాగ్ టైప్ లో అన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని కూడా అంతే. అంటే మీకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి చాలా అట్ ఎ టైం చేసేస్తున్నారు. లేదు అనుకుంటే మనకి లీఫ్ షేప్ లో ఒకటి తయారు చేసుకుని దాని వైజ్ గా మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 పెటల్స్ తీసుకుందాము. దీన్ని కూడా ఇలా గ్లూ అప్లై చేద్దాము. ఓకే, గ్లూ అప్లై చేసేసినాక దీన్ని మళ్ళీ ఫ్లవర్ కి కింద అటాచ్ చేయాలన్నమాట. ఎలా అంటే ఇట్లా ఫ్లవర్స్ లో లీవ్స్ లో ఫ్లవర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అంటే లీఫ్ కూడా చాలా చిన్నగానే తీసుకున్నారు. అదే ఇంకా మనము బోగన్విల్లా అంటే ఎలా ఉంటది అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ మొత్తం స్టెమ్ అంతా ఉంటాయి అన్నమాట. లీవ్స్ చాలా తక్కువ కనిపిస్తాయి. లీవ్స్ తక్కువ ఉంటే ఫ్లవర్సే ఎక్కువ ఉంటాయి. దీని స్పెషల్ ఏంటంటే మనం చెట్టు దగ్గరికి వెళ్ళక ముందు ఫ్లవర్సే ఉంటాయి, లీవ్స్ కనిపించవు అన్నమాట. అందుకే మనం కూడా అక్కడక్కడ జస్ట్ ఉండి లేనట్టుగా స్టిక్ చేస్తే అంతే అంతే బాగుంటుంది. ఇట్లా లీవ్స్ ఇలా అన్నాక కొంచెం డ్రై అయినాక ఇలా బ్యాక్ సైడ్ ఇలా ప్రెస్ చేస్తే అనమాట రియల్ గా అనిపిస్తాయి అనమాట. ఈ విధంగా తయారు చేసింది ఏమైనా ఉందండి? తీసుకొచ్చాను, చూద్దాం. చూపిస్తాను. వావ్, ఇది మీరు పెద్దగా తీసుకున్నారు స్టెమ్. చాలా మనము బంచెస్ లాగా కూడా తీసుకోవచ్చు. అవును, ఇలాంటివి 2-3 తీసుకుంటే మనకి రియల్ ట్రీ చూసినట్టుగా అనిపిస్తుంది. చూసినా మా ఇంటికి వచ్చిన వాళ్ళు రియల్ అనుకుంటారు. కొమ్మ తీసుకొని పెట్టావా అని కూడా అడుగుతారు, కాంప్లిమెంట్స్ ఇస్తా ఉంటారు అనమాట. వావ్, ఈ రోజు మీరైతే మాకు చాలా తక్కువ వస్తువులతో తక్కువ టైంలో ఎంతో అందమైన ఫ్లవర్స్, బోగన్విల్లా ఫ్లవర్స్ ని నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. సో చూసారు కదండి, సీతా గుప్తా గారు తయారు చేసిన ఈ బోగన్విల్లా ఫ్లవర్స్ చాలా చాలా చక్కగా ఉన్నాయి కదా. మరి మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ ఫ్లవర్స్ తయారు చేయడం తెలుసా? అయితే వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ముఖ్యంగా కాలేజ్ అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండటానికి వ్యక్తిగతంగా కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఇంట్లోనో బంధువుల ఇళ్లలోనో ఉంటే పెద్దల పర్యవేక్షణ ఉంటుంది, కానీ వసతి గృహాల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛకు కూడా పరిమితులు విధించుకోవాలి. అపరిచితులను, కొత్త వారిని నమ్మవద్దు. బయటకు వెళ్లినప్పుడు వాచ్మెన్, వార్డెన్కు సమాచారం అందించాలి. వీలైనంతగా ఒంటరి ప్రయాణాలు మానుకోవాలి. వీటితో పాటు ప్రతిరోజు తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండాలి. అన్నిటికన్నా మించి అమ్మాయిలు ఎంత ఆత్మవిశ్వాసంగా ఉంటే అంత బాగా రాణిస్తారు.
అమ్మాయిలకు ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆభరణం లేదని గమనించాలి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.